ఇక బన్నీ ఏందయా సీఎంను పక్కన పెట్టుకొని పట్టించుకోకుండా పోతున్నావు? సీఎం అయితే మీ కాళ్ళ మీద పడాలా? మీరు సీఎం అయితే ఇక్కడ పుష్పరాజ్ తగ్గేదలా? నీకెందుకంత తలాబొగరు నాకు అర్థం కాదు. ఇక్కడ ఐకాన్ స్టార్ అని తెలిసి కూడా అప్పుడు నన్ను అరెస్ట్ చేయించావు, నన్ను పోలీస్ స్టేషన్కి రప్పించావు. ఒక మహిళని సినిమాకి వచ్చి తొక్కిసలాట్లా చనిపోయింది. అయితే అది నా తప్ప? సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడంతో అక్కడ ఆ పరిస్థితి వచ్చింది. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. గది మనసులో పెట్టుకుని ఇంత యాటిట్యూడ్ చూపిస్తావా? నేను నాలాగే ఉంటా, నాకు నచ్చకపోతే ఇలాగే ఉంటా. అయినా మీ పేరు అప్పుడు గుర్తు రాలేదని మనసులో పెట్టుకుంటారా? గదేం లేదయ్యా పుష్ప, ఇప్పుడు బాలయ్య కూడా బట్టి పేరు మర్చిపోయిండు. నవ్వుకున్నా ఒక్కొక్కసారి టక్కున పేరు గుర్తు రాకుండే. సరే ఇప్పుడు ఏమంటారు? మిమ్మల్ని హక్ చేసుకుని లేని ప్రేమ కురిపియాలా? అలా అని నేను అనలేదయ్యా. కనీసం సీఎం అయినా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నవ్వాలి కదా నన్ను చూసినప్పుడు. నేను నవ్వితే అస్సలు బాగోదు సీఎం గారు. ఏదో అవార్డు వచ్చిందని నా అభిమానుల కోసం వచ్చా, మీకోసం కాదు. మీ చేతుల మీద అవార్డు తీసుకోవాలని అస్సలు కాదు. ఇగో బన్నీ నా ముందే పుష్ప డైలాగ్ రప్ప అని చెప్పినప్పుడే సమజైంది. అయిందిగా, ఇంకే మళ్ళీ చెప్తున్నా వినండి. ఆ బిడ్డ మీద ఒక్క గీత పడ్డా గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప నరుకుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తగ్గేదేలే. ఈ డైలాగులు ఎవరిని ఉద్దేశించి చెప్పావో అర్థం కానంత పిచ్చోడు కాదు ఈ రేవంత్ రెడ్డి. మహా నాయకుల్ని చెడ్డీలో తొండలు వదులుతానే భయపెట్టిన నాయకుడిని నేను. ఈ హనుమంతుని ముందు కుప్పిగంతు లేయకు, జర మంచిగా నడుచుకో బిడ్డ. అయ్యో సీఎం సార్, మీ గురించి తెలియక ఏదో కాస్త ఎక్కువ వాగేశాను, క్షమించండి, వదిలేయండి. నాకు అర్థమైంది, మీతో పెట్టుకుంటే చాలా కష్టం. సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా నిజ జీవితంలో చట్టానికి అందరూ సమానులే అని అర్థమైంది. సినిమాలో తగ్గేదిలే అన్న నేను ఇక్కడ తగ్గేసాలే అని చెప్తున్నా. అట్లుంటది మనతోని. పోయి బుద్ధిగా సినిమాలు చేసుకోపో.